నా పేరు రాజేష్. మాది బొబ్బిలి, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను చిన్నప్పటి నుంచి యంగ్ పార్ట్నర్స్లో ఉన్నాను. తర్వాత జీసస్ కాస్ మీటింగ్స్ ఎక్కడైనా సరే నేను వచ్చేవాడిని. అలాగే నా చిన్నప్పుడు నా చదువులో కానీ నా ఉద్యోగం దేవుడు అంత అద్భుత కార్యాలు జీసస్ కాస్ ద్వారా చేసి ఉన్నాడు. నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు పిల్లలు చాలా టైం పట్టింది. చాలా టైం అయినప్పుడు నాకు ఏం అర్థం అవ్వలేదు అనమాట. ఏం చేయాలని చాలామంది చాలా రకాలుగా మాట్లాడేవారు అన్నమాట. ఆ మాట్లాడేటప్పుడు ఆ వేదనలు ఉండేది. కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు జీసస్ కాస్ ఫోన్ చేస్తే ఆ యొక్క ఫోన్ ద్వారా మా మిస్సెస్ కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిన తర్వాత నాకు మొదటిగా బాబు పుట్టాడు. 8 monthsలో చనిపోయాడు. తర్వాత పాప పుట్టింది, చనిపోయారు. ఏం చేయాలో నాకైతే అర్థం అవ్వలేదు. చాలా వేదన బాధలతో ఉండేవాడిని. నాకు అర్థం కాని పరిస్థితుల్లోనే అన్ఎక్స్పెక్టెడ్గా నేను జీసస్ కాస్ అంబాసిడర్ ఉండడం వల్ల కోయంబత్తూరు నుంచి నాకు లెటర్ వచ్చింది. మీరు అంబాసిడర్ కాన్ఫరెన్స్కి రావాలి అన్నారు. ఆ సమయంలో నాకు ఆర్థిక సమస్య చాలా ఎక్కువ ఉంది. రావడానికి కూడా డబ్బులు లేవు. మనసులో వేదన బాధన. సరే ఎలాగైనా ఫస్ట్ టైం కోయంబత్తూరు అంబాసిడర్ కాన్ఫరెన్స్కి జూన్ 22, 23, 24, 2018లో నేను రావడానికి రెడీ అయ్యాను. మా మిస్సెస్ నేను కలిసి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేసిన 2 రోజులు ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. ఎవెంజెల్ అమ్మగారికి మాకు ప్రార్థన టైం ఇచ్చినప్పుడు ఆ బాధలన్నీ చెప్పుకున్నాం. అమ్మగారు మాకు పిల్లలు ఏం లేరంటే అమ్మగారు వెంటనే ప్రాఫిట్ కాన్ఫరెన్స్ ద్వారా నీకు బాబు పుట్టబోతున్నాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీకు అద్భుతంగా బాబు పుడుతున్నాడు చెప్పి ఉన్నారనమాట. అది చెప్పడం వల్ల నాలో ఎక్కడో చిన్న అవిశ్వాసం అనేది ఉంది. ఏంటి ఈ అమ్మాయి హెల్త్ ప్రాబ్లము, చాలా వరకు మెడిసిన్ ఖర్చు అయింది, ఇలాగన్నారంటే దేవుడి మీద నేను భారం ఇస్తే దేవా నీ సన్నిధికి వచ్చాము, నా జీవితం అద్భుత కార్యం చెయ్యాలని ఆశపడ్డాం. ఆ 3 రోజులు నేను అనాథంగా అభిషేకం అమ్మగారు ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా వెళ్ళాం. ఆ రోజు నుంచి మేము క్యాంపులు వెళ్తూనే ఉన్నాం, ఖాళీ లేదు. ఆ జూన్ 23 మాకు చెప్పిన ప్రార్థన నవంబర్లో అన్నప్పుడు మా మిస్సెస్ కన్సీవ్ అయ్యారు. నాలోని ఆనందానికి అవధులు లేకుండా అయిపోయిందన్నమాట. చాలా సంతోషించాను. అక్కడి నుంచి జీసస్ కాస్ ప్రేయర్ వరకు నేను నిత్యం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ చాలా వీక్నెస్ అనమాట. ఏమవుతుంది భయానికి, కానీ అమ్మగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ద్వారా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే వెళ్ళిన తర్వాత అనేక సార్లు ఫోన్ చేసి అమ్మగారితో లెటర్లు రాసి మిరాకిల్స్ పొందుకొని మే 22, 23, 24 హాస్పిటల్ చేరమన్నారు. అప్పుడు ఆ టైంలో నా అమ్మాయికి చాలా 10th month అనమాట. ప్రాబ్లం ఎక్కువైంది. అప్పుడు విజయనగరం హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. వెంటనే జీసస్ కాస్ బెతస్తా పిలిచి నేను ఫోన్ చేశాను. ఏం భయం పడక, నీకు అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు, అమ్మగారు నీకు చెప్పారు కదని చెప్పారు. వెంటనే 24 పెద్ద ఆపరేషన్ చేసిన నాకు మే 24 బాబు పుట్టడం జరిగింది. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటంటే బాబు పుట్టడం. అది అనేక మందికి సాక్ష్యం కలగడం నాకు ఎంత ఆనందం. ఇంత అద్భుతం జరిగిన పాల్గొన్న కుటుంబానికి, ఎవెంజెల్ అమ్మగారికి, ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.